రీసెంట్గా వాట్సాప్ స్టేటస్ల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు స్టోరీస్లో బాగా వైరల్గా మారుతుంది హెచ్సిఏ వివాదం అనమాట. హైదరాబాద్ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ఉందన్నమాట. దాన్ని అయితే డిమాలిష్ చేయబోతున్నారు, అంటే డెస్ట్రాయ్ చేయబోతున్నారు, నాశనం చేయబోతున్నారు, అదంతా కూడా కూల్చబోతున్నారు అనేటటువంటిది మనకైతే తెలుసు. దాంతో స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. స్టూడెంట్స్కి దీనికి ఏం సంబంధం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఈరోజు ఈ వీడియోలో తప్పేవరిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తప్ప? రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పి ప్రకృతిని డిస్ట్రాయ్ చేస్తున్నారు. పోనీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి మన స్టూడెంట్స్ తప్ప? మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ ఏం చేస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కన్నా ముందు నేనైతే ఒకరితో డిస్కషన్ చేసిన అనమాట. వాళ్ళు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ కార్పొరేటర్ అనమాట. తనకైతే పెట్టినా అనమాట, ఈ విధంగా దీని మీద నీ ఒపీనియన్ ఏంది, మరి నాకు సమాధానం కావాలి అని చెప్పి కొన్ని వీడియోలు అయితే పెట్టా. ఆ వీడియోలో మొట్టమొదటి వీడియో ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే అరుస్తున్నాయి అనమాట. ఇప్పుడు జేసీబీలతో వెళ్ళి అడవుల మీద అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జింకలైన అవి ఇవి అరుస్తూ ఉన్నాయి అనమాట. దానైతే చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే అది విని. ఇప్పుడు ఎవడైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బలవంతంగా బయటికి గెంటి ఇల్లు కురుస్తుంటే మీకు ఎలా ఉంటుంది? అసలు తట్టుకోలేతామా? మనకి బ్రెయిన్ ఉంది, మనమైతే ఏం చేస్తాం, మ్యాక్సిమం ఇంత లావు రాయి తీసుకొని వాడిని కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం, వాడిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాం, వాడిని పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, నీ సాయశక్తులు నువ్వైతే ప్రయత్నిస్తాం అనమాట. కానీ అవి జంతువులు, వాటికి బ్రెయిన్ లేదు, అవి జంతువులు, అవి నిస్సహాయులు అనమాట. అవి ఒకరి మీద డిపెండే బతికేటటువంటి జంతువులే. ఇది ఎక్కడి దారుణం? ఈ విధంగా రాత్రికి రాత్రి, అంటే చూసుకున్నట్లయితే అంతకు ముందు నుండి ప్లాన్ ఉంది కోలవాలి అని చెప్పి. ఈది రోజు, ఉగాది రోజు స్టూడెంట్స్ ఉండరు, ఎవరు దాన్ని ఆపలేరు అనేటటువంటి ఉద్దేశంతో రాత్రికి రాత్రి జేసీబీలో పంపి కురుస్తుంటే ఈ విధంగా జంతువులు అరుస్తున్నాయి. మరి ఈ పాపం తగలదా గవర్నమెంట్కి, ఈ పాపం తగలదా రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేనైతే డైరెక్ట్గా క్వశ్చన్ అయితే వేసిన అనమాట. దాంతో తనైతే రిప్లై విధించిండు. ఈ వీడియో విన్నారు కదా, ఇది ఏదైతే ఉందో ఏఐ ద్వారా కొన్ని సౌండ్లను అయితే వాళ్ళు క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు. కావాలంటే చూడని చెప్పి ఇగో ఈ రకమైనటువంటి వీడియో కూడా పెట్టండి. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏనుగులు అరుస్తున్నట్టు, సింహాలు అరుస్తున్నట్టు నాకైతే చూపించింది అనమాట. చూసినవా, ఇందాక నువ్వు జింకలు అరుస్తున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి అని చెప్పావు కదా, మరి అది ఎంత కరెక్టో ఇక్కడ సింహాలు అరుస్తున్నాయి, ఏనుగులు అరుస్తున్నాయి అంటే నువ్వు నమ్ముతావా? నమ్మవు కదా. సో అదంతా కూడా ఫేక్ వీడియో. చూసుకున్నట్లయితే ఏఐ ద్వారా కొన్ని వీడియోలు క్రియేట్ చేసి వీళ్ళైతే వదులుతున్నారు. అక్కడ ఏ విధమైనటువంటి జింకలు లేవు, ఏ విధమైనటువంటి నెమలు లేవు, అక్కడ ఉత్త చెట్లే ఉన్నాయి. సో దీన్ని కావాలని చెప్పి కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇది అప్పుడెప్పుడు ఒక ప్రైవేట్ రంగానికైతే అప్పచెప్పారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేసి దాన్ని అయితే ప్రభుత్వానికి వచ్చేలా చూశారు. సో ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉంది. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ భయంకరమైనటువంటి హామీలు ఇచ్చేసింది. ఆ బడ్జెట్ను తెరవాలి, మన రాష్ట్రానికి సంపదగా తీసుకురావాలి. అలాంటప్పుడు దాన్ని అయితే విస్తీకరణ చేయాలి, దాని మీద ఐటీ అయితే స్థాపించాలి, అప్పుడే డబ్బులు వస్తాయని చెప్పి తనైతే నాకైతే క్లారిటీ ఇచ్చింది అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మీరు అవుట్ సైడ్ మాట్లాడతారు అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కింద తెలియజేయండి. నేనైతే ఇప్పుడు అక్కడ జింకలు ఉన్నాయి అనుకున్నాం, పోనీలో అనుకున్నాం, అడివి ఉంది కదా భయ్యా. ఇప్పుడు కొన్ని నేను చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్ పెడుతున్నారు, స్టోరీ పెడుతున్నారు, నాకు కూడా కామెంట్లు చేస్తున్నారు అనమాట. చాలామంది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి అసలు నువ్వు ఎందుకు స్టోరీ పెట్టలేదు, నువ్వు ఎందుకు దీని మీద వీడియో చేయలేదు, నువ్వు ఎందుకు వాట్సాప్ స్టోరీ పెట్టలేదు అని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను స్టేటసే పెట్టినా, నేను స్టోరీయే పెట్టినా. దాంతో రేవంత్ రెడ్డి గారు చూసి వామ్మో మనోడికి ఈ జంకలన్నా ఈ నెమలన్నా నేచర్కి చాలా ఇష్టం అన్నట్టుంది, ఇక దీన్ని ఆపేయడం బెటర్ అని చెప్పి ఆయన ఆపేస్తారా? ఇప్పుడు చాలామంది అయ్యే పెడుతున్నారు అనమాట. మీరు పెట్టడం వల్ల ఉరిగేటటువంటిది జీరో, ఏమీ ఉండదు. దమ్ముంటే బయటికి రా, వెళ్ళి ప్రొటెస్ట్ చేద్దాం. దమ్ముంటే బయటికి రా, వెళ్ళి అక్కడ నిలబడతావు. నువ్వు నేచర్ని ఇంతలా ప్రేమించేవాడు అయితే బయటికి రా. నేను నిజం చెప్తాను, అది తప్పు జరుగుతుందా రైట్ జరుగుతుందా అంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది చాలామంది కొంతమంది ఇది చేస్తున్నారు కదా. నా ఒపీనియన్ చెప్పాలి కదా, నా ఒపీనియన్ చెప్తా చూడండి. ఉదాహరణకి కొన్ని దేశాలు ఉన్నాయి. చైనా అనేటటువంటి దేశం ఉంది, వాళ్ళని మనం ట్రోల్ చేస్తాం, వాళ్ళని మనం ఎక్కుతాం, ఓ మీరు గెంతంత ఉన్నారు, మీరు చైనా పీసులు అని చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తాం. కానీ వాళ్ళు అడవికైనా, అడవిలో ఉండేటటువంటి జంతువులకైనా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఉదాహరణకి ఇది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కింద అడవి ఉందన్నమాట. అండ్
అడవి మీదగా హైవే వెళ్ళాల్సి అయితే ఉంది. మన దగ్గర అయితే మ్యాక్సిమం అడవినంతా కూడా కూల్చేస్తారు. కానీ వాళ్ళు తెలివిగా ₹1 పోతే పోయింది, మనం వాళ్ళ ఇంటిని కదిలియటం ఎందుకు అని చెప్పి ఎక్కువ ఖర్చు అయినా కానీ పైనుండి ఫ్లైఓవర్ అయితే వేశారు, పైనుండి హైవే రోడ్ అయితే వేశారు. ఇది జపాన్లో రిపీట్ అయితే, చైనాలో కూడా రిపీట్ అయితే. ఇంకా చూసుకున్నట్లయితే జంతువులు రోడ్డు దాటడానికి మధ్య మధ్యలో అవి కట్టి ఆ జంతువులు వెళ్ళేలా, పైనుండి రోడ్డు వెళ్ళేలా, కింద నుండి రోడ్డు వెళ్ళేలా, పైనుండి అడవిని కలిపేలా కొన్ని అయితే మనం చూడవచ్చు అనమాట. సో బయట దేశాల వాళ్ళు చూసుకున్నట్టయితే ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు జంతువులకైనా, నేచర్కైనా, అడవికైనా. మరి మన దేశంలో ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు, మరి మన దేశంలో ఎందుకు ఈ విధంగా కాపాడబడట్లేదు అనేటటువంటిది నేను అడిగేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్. మరి ఏం చేస్తున్నారు యువత, మరి ఏం చేస్తుంది టెక్నాలజీ? జపాన్ చూసుకున్నట్లయితే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, కానీ మనోళ్ళ మట్టికి ఎక్కడ ఆగిపోయారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఐటీ సెక్టార్ పెట్టవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే చెట్లు ఉన్నాయి, ఒక చెట్టుని నాటడం, దాన్ని పెరగడం అనేటటువంటిది మాటలు కాదు. ఒక చెట్టు నాటిన తర్వాత అది ఎన్ని విపత్తులు తట్టుకోవాలి, ఎన్ని గాలివానలు తట్టుకోవాలి, ఎన్ని జంతువులు తట్టుకోవాలి. అది చూసుకున్నట్లయితే ఎదిగి మనకు ఆక్సిజన్ ఇవ్వాలంటే దానికి ఒక గంటమే అనమాట. అలాంటిది అక్కడ 400 ఎకరాలు ఉంది, చాలా చెట్లు ఉన్నాయి. హైదరాబాద్కి చాలా ఆక్సిజన్ని సప్లై చేస్తున్నాయి. అలాంటి వాటిని డిస్ట్రాయ్ చేసి డిమాలిష్ కూల్ చేయడం అయితే నేనైతే కొద్దిగా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నేచర్ లవర్ని అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళి మా ఊర్లో ఉండాలని చెప్పి నేనైతే వెయిట్ చేసేటటువంటి వ్యక్తిని. దీనికైతే నేను సపోర్ట్ ఇవ్వలేను. కాంగ్రెస్ ఫ్రెండ్ ఎంత మాట్లాడినా కానీ నాకైతే కొద్దిగా కన్వీనియన్స్గా అయితే అనిపించలేదు అనమాట. కానీ కొన్ని ఫేక్ వీడియోలు అయితే సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఇంకొంతమంది జింకల్ లవ్వు అంటున్నారు, పికాక్స్ లవ్వు అని చెప్పి కూడా నాకు కూడా కింద కామెంట్ చేస్తున్నారు అనమాట. మరి మీకు తెలుసా లేదా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి అక్కడికి వెళ్ళిన ఏదో పని గచ్చిబౌలి సైడ్, కానీ నాకు ఆ అలికిడే తినపలేదు అనమాట. అది ఇప్పుడే వింటున్నా. హైదరాబాద్లో అడవి ఉంది అనేటటువంటిది నాకు తెలుసు, అంటే మొత్తం చెట్లనే, కానీ అందులో జింకలు ఉన్నాయి, అందులో నెమళ్ళు ఉన్నాయి, అందులో ఈ విధంగా అడవి ప్రాణులు ఉన్నాయి అనేటటువంటిది నేనైతే ఎప్పుడు వెళ్ళా, కానీ ఇప్పుడే అంటున్నాను అనమాట. మరి ఇందులో నిజమెంత ఉందనుకుంటున్నారు, అబద్ధం అనుకుంటున్నారు అనేటటువంటిది మీ కామెంట్ అయితే తెలియజేయండి. రేవంత్ రెడ్డి గారిని అయితే మనం అనడానికి లేదనమాట. అది ఆయన వృత్తి, ఆయన చేయాలన్నమాట. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయన చేతిలో పెట్టినాం, ఆయన డెవలప్ చేయాలి. ఇంకా కొంతమంది వాదించే వాదన ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆ 400 ఎకరాన్ని కూల్చేసుకొని ఆయన పేరు మీద ఏం రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు, ఇంకా ఆయన ఇల్లేం కట్టుకోవట్లేదు, అక్కడ ఐటీ సెక్టార్ పడాలి, కంపెనీలు పడాలి అని చెప్పి ట్రై చేస్తుండు. ఐటీ సెక్టార్ పడడం వల్ల ఎవరికి ఉపయోగం? రేవంత్ రెడ్డి గారికి ఉపయోగమా? కాదు, ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఉపయోగం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది, నిరుద్యోగం అనేటటువంటిది పోతుంది అని చెప్పి చాలా మంది చూస్తున్నటువంటి కామెంట్లు అనమాట. ఎనీవే, దీన్ని కూడా మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు చాలా చోట్ల అడవిని కూలుస్తూనే ఉన్నారు. డెవలప్మెంట్ జరగాలంటే తప్పదనమాట. మా ఊరి పక్కనే కొన్ని పొలాలు బలవంతంగా లాక్కొని పైన హైవే రోడ్ వేశారు. ఇక్కడ చాలా మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మీకు కావాలంటే లిస్ట్ కూడా పెడతా. సో కొంత డెవలప్ అవుతుంది అంటే కొన్ని అవుతాయి, దాన్ని అయితే మనం ఏమీ చేయలేము. ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే, రేవంత్ రెడ్డి గారిని చాలా మంది పర్సనల్ కూడా టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అది ఆయన వృత్తి అని చెప్పి గుర్తుపెట్టుకొని, ఆయన డెవలప్ చేయకపోతే డెవలప్ చేయలేదు అంటారని చాలా మంది మాట్లాడుతున్నారు అనేటటువంటిది రియాలిటీ. సో నేను కోరుకునేది ఏంటంటే, ఇది ఇంతలా ట్రెండ్ చేస్తున్నారు కదా, మణిపూర్లో చూసుకున్నట్టయితే చాలా మందిని చంపేస్తున్నారు. కొన్ని అల్లర్ల ముఖాలైనా చాలా మందిని ఊచకోత అయితే కూడా మన మణిపూర్లో చూడొచ్చు అనమాట. రీసెంట్గా దేశంలో చాలా రచ్చలు అయితే జరుగుతున్నాయి. ఒక మనిషిని చంపేది, మనుషుల్ని అడ్డంగా నరికేది, ఊచకోత కోసేది, కొన్ని మతాల మధ్య చుచ్చుపెట్టి కొట్టుకునేది చాలా చూస్తున్నాం అనమాట. వాటి మీద కూడా ఈ విధంగానే యువత రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. మొన్న కూడా ఒక పాస్టర్ని చంపేశారని నేనైతే విన్నాను అనమాట. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఎటు వెళ్తున్నారో మనం అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. సో మీరు జంతువులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేచర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, అదే కళ్ళతో అదే మనసుతో కొద్దిగా మనుషులు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి నేనైతే ఈ విధంగా ట్రెండ్ చేసేవాళ్ళని, ట్రోల్ చేసేవాళ్ళని అడుగుతున్నాను అనమాట. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.